హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం ట్యూబ్ ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపెడతాను. ఓకేనా, మనకైతే ట్యూబ్ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ అయితే చేసుకున్నా, సైన్ ఇన్ అయితే చేసుకోండి. లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ ఇచ్చాను, దాని అయితే క్లిక్ చేసి మీరు ట్యూబ్ అయితే యూజ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మనకైతే ట్యూబ్ ఇన్స్టాల్ చేశాక మనకైతే పాపప్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మనకు సైన్ ఇన్ అయితే ఆప్షన్ అయితే చేసుకోండి. సో సైన్ ఇన్ అయితే అడుగుతుంది. సైన్ ఇన్ అయితే చేసుకున్న తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే షో అయితే అవుతుంది. ఓకేనా, ఇవన్నీ మనకైతే యూస్ అయితే అవ్వదు. మనకి యూస్ అయితే ఏదేదో దీన్ని ఎలా యూజ్ చేయాలని అయితే చూపెడతాం. సో మాక్సిమం వచ్చేసరికి మనకు టూల్స్ ఆప్షన్, మెసేజెస్, ఆ తర్వాత ఇండస్ట్రీ న్యూస్, ఆ తర్వాత మైల్ స్టోన్స్ అయితే చూపెడుతుంది. ఇవన్నీ మనకైతే యూస్ అయితే అవ్వవు. సో ఇప్పుడు మనమైతే మన అకౌంట్ డీటెయిల్ అయితే చూసుకోవచ్చు. తర్వాత సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, మన ప్లేలిస్ట్, కమెంట్, మన అనాలిటిక్స్ లో ఏ ఆప్షన్ ఉంటుందో ఇందులో మనకు డాష్ బోర్డ్ లో ఆ ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. ఇప్పుడు మన చేంజెస్ ఏం వచ్చిందంటే, ఇప్పుడు కంటెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. కంటెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే ఒక పాపప్ ఆప్షన్ అయితే షో అవుతుంది పైన టూల్స్. ఆ పాపప్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే బల్క్ వీడియో పర్ఫార్మెన్స్, మైక్ టూల్స్, ఆ తర్వాత బీటా ప్రివ్యూస్ అని మనకైతే చాలా ఆప్షన్ అయితే షో అయితే అవుతున్నాయి. సో ఇందులో మనకు వచ్చేసరికి ఏదైతే యూస్ అయితే అవుతుంది, ఏదైతే యూస్ అయితే అవుతుందని అయితే నేనైతే చెప్తాను. ఊరికే మీరు అయితే టైం అయితే వేస్ట్ అయితే చేయకండి. ఇవన్నీ అయితే క్లిక్ అయితే చేసుకుని ఇందులో ఏముంది అవన్నీ అయితే చూసుకోండి. మనకైతే కోపా సెంటర్, ఆ తర్వాత మానిటైజ్డ్, ఆ తర్వాత ఛానల్ బ్యాకప్, వ్యూ షెడ్యూల్, అవన్నీ అయితే మనకైతే ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడే మనకు ఆప్షన్ అయితే డీటెయిల్ గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే ఒక వీడియో అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో వీడియో ఓపెన్ అయితే చేశాక డీటెయిల్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్నాక మనకైతే టైటిల్ అయితే షో అయితే అవుతుంది. తర్వాత డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే క్రియేట్ థంబ్నెయిల్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసరికి సాఫ్ట్వేర్ లో కానీ యాప్ లో కానీ క్రియేట్ అయితే చేసుకోండి. సో ఇందులో అయితే కంఫర్టబుల్ గా అయితే ఉండదు, టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఓకేనా, సో ఇప్పుడు మనకైతే మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ కానీ, కలర్ కానీ, సాలిడ్ కలర్ కానీ మనకైతే అవైలబుల్ గా ఉంటుంది. మనం ఈ ఇమేజ్ కూడా ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇందులో మనకైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం అయితే మీరైతే ఎక్స్టర్నల్ గా అయితే క్రియేట్ అయితే చేసుకోండి. మనకైతే కార్నర్ లో అయితే మనకు అప్లోడ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఏ ఒక్కటి యూజ్ అయితే అవ్వదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి స్క్రోల్ అయితే చేసుకొని, స్క్రోల్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ గా మనం చూడాల్సి ఉండేది వచ్చేసి మనకు కాపీ ఆప్షన్ ఉంటుంది, షార్ట్, ఇంపోర్ట్, ట్రాన్స్లేట్, ఆ తర్వాత కీవర్డ్ ఎక్స్ప్లోరర్, తర్వాత సజెస్టెడ్ కీవర్డ్స్ అయితే మనకైతే 3 అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, సో ఇందులో మనకు వచ్చేసరికి కీవర్డ్స్ వెతకడం అయితే చాలా రిస్కీగా అయితే ఉంటుంది ట్యూబ్ లో వచ్చేసరికి. ఓకేనా, మనకైతే ర్యాంకింగ్ కీవర్డ్ అయితే షో అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ టూల్ అయితే యూజ్ చేయాలంటే మీరైతే ఒక కీవర్డ్ అయితే క్లిక్ అయితే చేసుకుని, లేకపోతే కీవర్డ్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేసాం అనుకోండి, కీవర్డ్స్ అన్ని అయితే యాడ్ అయితే అవుతుంది. ఓకేనా, ర్యాంకింగ్ పరంగా అయితే చూసినట్లయితే మనం కీవర్డ్ ఎక్స్ప్లోర్ లో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక కీవర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం, లేకపోయినా మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకు ఇంపోర్ట్ ఆప్షన్, ట్రాన్స్లేట్, కీవర్డ్ ఎక్స్ప్లోర్, షార్ట్, కాపీ, సో ఇలా 3 కీవర్డ్ కాకుండా ఇంకా చాలా కీవర్డ్స్ అయితే యూస్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం కీవర్డ్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో ఇంపార్టెంట్ గా మనకు వచ్చేసరికి ఇదైతే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టైటిల్ లో ఉన్న కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేసి చూద్దాం. సో టైటిల్ లో ఉన్న కీవర్డ్ సెర్చ్ చేశాక మనకైతే ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో ఎక్స్ప్లోర్ ఆప్షన్ క్లిక్ చేశాక మనకైతే లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యాక ఓవరాల్ స్క్రోల్ అనాలిటిక్స్ కానీ, ట్రెండింగ్ డేటా కానీ మనకైతే షో అయితే అవుతుంది. మాక్సిమం వచ్చేసరికి దీని ఎలా సజెస్టెడ్ కీవర్డ్ వచ్చేసరికి మనకు కార్నర్ అయితే ఉంటుంది. మీరైతే కాపీ అయితే చేసి పేస్ట్ అయితే చేసుకోవచ్చు. రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్ మీరైతే చెక్ అయితే చేసుకోండి. మనకు ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి మనకు 50, 100 కి 50% ఇలా అయితే వచ్చింది. మాక్సిమం వచ్చేసరికి మనకు సెర్చ్ వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు పూర్ కానీ ఎక్సలెంట్ కానీ అవన్నీ వదిలేయండి. సెర్చ్ వాల్యూమ్ అయితే చూడండి. సెర్చ్ వాల్యూమ్ ఎక్సలెంట్ గా ఉందో లేదో చూసి మీరైతే యూస్ అయితే చేసుకోండి. కాంపిటీషన్ అయితే వదిలేయండి. ఆ తర్వాత ఆప్టిమైజేషన్ స్ట్రెంత్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా, ఆప్టిమైజేషన్ అవుతుందా లేదా ఈ కీవర్డ్ అని. మనకైతే గూగుల్ ట్రెండ్ నుంచి గ్రాఫ్ అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఓకేనా, మనం అయితే ఈ కీవర్డ్ గూగుల్ ట్రెండ్ లోకి అయితే చూసుకోవచ్చు. గూగుల్ ట్రెండ్ లో అయితే మనకి ప్లాట్ అయితే అవుతుంది. కీవర్డ్ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే కీవర్డ్ అయితే యూస్ అయితే చేస్తున్నారు. మాక్సిమం వచ్చేసరికి మీ ఏ కీవర్డ్ యూజ్ చేయాలనుకుంటారో ఆ కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేయండి. కొంచెం ట్యూబ్ కొంచెం డిఫికల్ట్ గా అయితే ఉంటుందండి. ఓకేనా, మీరైతే చూస్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ లో అయితే ఫోకస్ అయితే చేయండి. సెర్చ్ వాల్యూమ్ అయితే ఫోకస్ అయితే చేసి మీ కీవర్డ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అయితే ఇచ్చాం. సో క్యాన్సిల్ చేసిన తర్వాత స్క్రోల్ అయితే చేసుకోండి. సో స్క్రోల్ చేశాక మనకైతే ట్యాగ్స్ ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. సో ట్యాగ్స్ ఆప్షన్ అయితే షో అయ్యాక మనకు చాలా యూస్ఫుల్ గా ఉన్న ఒక
టూల్ అయితే మనకు అవైలబుల్ అవుతుంది. ఓకేనా, షార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. షార్ట్ ఆప్షన్ ఇచ్చాక మనకు ర్యాంకింగ్ లో కీవర్డ్ అన్ని యాడ్ అయితే చేసాం కదా, ఇప్పుడు మనం ఆటో షార్ట్ ఇచ్చాక మనకైతే ఆర్డర్ వైజ్ గా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ర్యాంకింగ్ కీవర్డ్ 1 2 3 అలా ఉంది కదా, సో అలా కీవర్డ్ అనేది అయితే అరేంజ్ అయితే అవుతుంది, ఆర్డర్ వైజ్ గా అయితే అరేంజ్ అయితే అవుతుంది. దీనిలో బెస్ట్ ఫీచర్ అని కూడా మనం అయితే చెప్పవచ్చు. సో అప్లై ఇచ్చాక ఆటోమేటిక్ గా అయితే అరేంజ్ అయితే అవుతుంది. కీవర్డ్స్ అన్ని ఒక స్టేట్ లో అయితే ర్యాంకింగ్ లో అయితే అరేంజ్ అయితే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు TubeBuddyలో మనకైతే ఇంపార్టెంట్ యూజ్ చేయాల్సి ఉండేది కీవర్డ్ ఎక్స్ప్లోరర్, తర్వాత మనం అయితే యూస్ అయితే చేసుకోవాలి. మనం వీడియో డీటెయిల్ లో వచ్చేసరికి మనకైతే కార్డ్స్ కానీ, SEO టుడే కానీ, ట్యాగ్ జనరేటర్, ట్రాన్స్లేట్ కానీ ఇవన్నీ అయితే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడే మనకు అవైలబుల్ గా అవుతుంది. ఇవన్నీ మనకైతే యూస్ అయితే అవ్వవు. ఓకేనా, మాక్సిమం వచ్చేసరికి కీవర్డ్ ఎక్స్ప్లోర్ చేసి మీరైతే కీవర్డ్ ర్యాంకింగ్ లో ఉందో లేదైతే ఒకసారి అయితే చూసుకోండి, సెర్చ్ వాల్యూమ్ లో ఉందో లేదో దాని అయితే యూస్ అయితే చేసుకోండి. సో TubeBuddyలో వచ్చేసరికి ఇంతేనండి, వేరే ఫీచర్స్ అన్ని అయితే అంతగా అయితే యూస్ అయితే అవ్వవు. ఓకేనా, వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, సో TubeBuddy టూల్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.